నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. గులాబీ శ్రేణులు నిరుద్యోగులైనారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బీఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ బీఫారంపై గెలిచిన వారు మరో పార్టీ తీర్థం పుచ్చుకోవడం అక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్పందించి స్పీకర్ 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ తీర్పు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గుడికి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే రాష్ట్రంలో ఉప ఎన్నిక రావడం ఖాయమవుతుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా మరోసారి ప్రజల తీర్పుకు వెళ్ళక తప్పదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నిక ఎవరికి లాభం అవుతుంది? ఉప ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ నష్టపోవడం ఖాయమనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అత్యధిక స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. కొన్ని స్థానాల్లో 3వ స్థానానికే సరిపెట్టుకుంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాధించడాన్ని స్థానాలు సాధించింది కాషాయం పార్టీ. ఈ గణాంకాల ప్రకారం అయితే ఉప ఎన్నికల్లో కమలం మరింత వికసించడం ఖాయమే అనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారిని బరిలో దించుతుంది. అధికారం ఉంది, ఆర్థిక ఇబ్బందులు లేవు. పార్లమెంటు ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ఉప ఎన్నిక పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం. ఎందుకంటే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు గెలిచినా ఓడినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. ప్రభుత్వం నడవడానికి పార్టీకి సరిపడే అంత బలం ఉంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న శక్తులన్నింటినీ ఉపయోగించడం మాత్రం ఖాయం. ఉప ఎన్నిక జరిగే స్థానాలను బీఆర్ఎస్ నేత బలమైన అభ్యర్థులను వెతుక్కోవాలి. ఆర్థిక బలం, అంగబలం ఉన్నవారు తప్పనిసరి. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల కోసం అధినేత జల్లెడ పట్టారు. విధి లేని పరిస్థితుల్లో కొందరు అధినేత మాటను కాదనలేక బరిలో దిగారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా గులాబీ నాయకులు, కార్యకర్తలు కూడా కండువా మార్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికలకు వెళితే గులాబీ జెండా మోసేవారు కూడా కరువైనారు. రాబోయేది స్థానిక ఎన్నికల కాలం కాబట్టి ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆర్థిక బలంతో అధినేత కేసీఆర్ ముందుకు వెళ్ళినప్పటికీ అభ్యర్థులు కరువే. పార్టీ జెండా మోసేవారు కూడా కరువే అవుతారని అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మరోసారి పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ శ్రేణులు రుచి చూడడం ఖాయమే అనే అభిప్రాయాలను సైతం రాజకీయ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.